అనేక సార్లు ప్రభు నిన్ను దర్శించినా, ప్రభుకు దూరమైన స్థితిలో ఇక్కడున్నా, నీవు యేసయ్యను విడిచిపెట్టినా, యేసయ్యకు నువ్వు కావాలంట బిడ్డ. జీసస్ లవ్స్ యు. ఆయన ప్రేమ నీ జీవితానికి కావాలా? గుండె పగిలిపోయిన స్థితిలో ఈ లైవ్ లో ఉన్నావు, నీ ప్రశ్నలకు జవాబు లేని స్థితిలో ఈ లైవ్ లో ఉన్నావు, అందరూ నేను విడిచిపెట్టిన స్థితిలో ఈ లైవ్ లో ఉన్నావు, కానీ మరలా యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, మరలా యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. యవ్వన బిడ్డ, యవ్వన తమ్ముడు, యవ్వన చెల్లి, యేసయ్యకు నువ్వు కావాలంట బిడ్డ. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు బిడ్డ. నీ హృదయం అనే తలుపును తట్టుచున్నాడు మరలా. నీకు యేసయ్య వద్దన్నా, నువ్వు యేసయ్య కావాలంట. 2000 సంవత్సరాల క్రితం ఆయన నీ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచినాడు. నీకన్నింటిని నాట్యంగా మార్చడానికి తన జీవితమునంత త్యాగం చేసిన నీ భర్త ప్రేమలో మార్పు కలుగుతుందేమో, నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందేమో, నీ పిల్లలు నీకు దూరం అయిపోతారేమో బిడ్డ. కానీ మార్పు చెందని